to Madhura Delights. హాయ్ ఫుడీస్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన మటన్ లివర్ ఫ్రై కర్రీ రెసిపీని ఎలా చేయాలో నేర్చుకుందాం. స్టవ్ పైన పాత్ర పెట్టి పాత్ర వేడెక్కాక 4 స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి. ఫ్రై రెసిపీ కాబట్టి ఆయిల్ ఎక్కువగా వాడుతున్నాం. ఈ రెసిపీ చాలా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీ, మీరు ట్రై చేయండి. 2 మీడియం సైజు ఉల్లిగడ్డలను మెత్తగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న: ఇంగ్లాండ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన భారతీయ వంటకం ఏది? ఆన్సర్ వీడియోలో చెప్తా. నూనె వేడెక్కాక అందులో ఉల్లిగడ్డ పేస్ట్ను వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలో పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిగడ్డ పేస్ట్ని కలుపుతూ ఉండాలి. ఉల్లిగడ్డ పేస్ట్ అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. ఉల్లిగడ్డ పేస్ట్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేలా కలుపుకోవాలి. మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రెసిపీని చేస్తే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ పేస్ట్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ రెసిపీ చాలా బలమైన టేస్టీ అయిన రెసిపీ. రైస్లోకి, చపాతీలోకి రెండిట్లోకి ఈ కర్రీ బాగుంటుంది. ఉల్లిగడ్డలు వేగాక శుభ్రం చేసుకున్న లివర్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. లివర్ ముక్కలు వేశాక కూర మొత్తం మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ రెసిపీని ఈ విధంగా చేసుకుంటే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకు బాగా నచ్చుతుంది. కూరలో లివర్ వేశాక కూరలో కొంత నీరు వస్తుంది. ఆ నీరు మొత్తం పోయేదాకా కూరను ఉడికించుకోవాలి. కూర మాడకుండా కూరను ఉడికించుకుంటూ ఉండాలి. లివర్లో పోషకాలు అధికంగా ఉంటాయి కాబట్టి అందరికీ ఈ రెసిపీ తినడం చాలా మంచిది. కూరలో నీళ్ళు మొత్తం పోయేదాకా కూరను కలుపుతూ ఉడికించుకోవాలి. 12 నుంచి 15 నిమిషాలు ఉడికిన తర్వాత కూరలో కారం వేసుకొని కలుపుకోవాలి. కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే కొంచెం కారం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. మేము ఈ రెసిపీ కోసం ఎండి కారాన్ని వాడుతున్నాం. కారంకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారాలు మొత్తం కూరంతా కలిసేలా కలుపుకోవాలి. మేము ఈ రెసిపీని తక్కువ మసాలాలతో చేస్తున్నాం కాబట్టి తక్కువ మసాలాలు వాడుతున్నాం. కూరను కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాలు కూర ఉడికిన తర్వాత ఒక చిన్న టమాటాను తరుక్కొని వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కూర మొత్తం కలుపుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు కూరను ఉడికించుకోవాలి. కూర మాడకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. మసాలా ఇష్టపడేవారు చిటికెడు గరం మసాలా వేసుకోవచ్చు. చివరిగా కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన లివర్ ఫ్రై కర్రీ రెడీ. చిన్ని ప్రశ్నకు సమాధానం: చికెన్ టిక్కా మసాలా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.